వరకు గెలిచినటువంటి స్థానాలు ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాబట్టి ఇక్కడ దాదాపుగా 5 రాష్ట్రాల్లో ఉన్న సీఎంలందరూ కూడా వాళ్ళ స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ పోను ఇటు పక్క చూస్తే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఇటు కేరళ ఈ 3 స్థానాల్లో సీఎంలు వెనకంజలో ఉండటం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్. మరింత సమాచారం, మరింత విశ్లేషణ ప్రభుత్వం మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గారు ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామచంద్ర గారు, ఇటు పశ్చిమ బెంగాల్ చూసుకుంటే దాదాపుగా మనం ఉదయం దాకా కూడా ఒకసారి అనుకున్నాము, అయినప్పటికీ కూడా ఇంకా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే దాటేసి ఆధిక్యంలో దూసుకుపోతా ఉంది బీజేపీ. ఇటు పక్క ఢిల్లీలో బీజేపీ కార్యాలయం దగ్గర సంబరాలు అప్పుడే మొదలు పెట్టేశారు, జిలేబీలు పంచుకుంటున్నారు. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఈసారి మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఎన్నికలు ఎలాగైనా గెలవాలనుకున్నారు. వాస్తవంగా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ ఎన్నికలు, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు మాత్రం దేశ యొక్క దశ దిశ మార్చేటువంటి ఎన్నికలు అంటూ మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు నిజంగానే దశ దిశ మారుస్తాయంటారా? ఇది కేవలం వచ్చినటువంటి మధ్యంతర ఎన్నికలు కాబట్టి దీన్ని దాదాపు మధ్యంతర ఎన్నికలు కాకపోయినా దాదాపుగా ఈ 5 రాష్ట్రాలతో పాటు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కూడా బీజేపీ హవా కొనసాగింది 7 చోట్ల. ఓవరాల్గా వాస్తవంగా ఈ దేశం యొక్క దశ దిశ మార్చేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు ఈ ఎన్నికలు, ఏమంటారు? ఈ రాజకీయంలో అప్ అండ్ డౌన్ అంటే ఓడిపోవడం గెలవడం కామన్ అండి. దీని గురించి అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఎలక్షన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా గెలవాలని ఆలోచన చేయాలి. దానికి బీజేపీ మాత్రం మొదటి నుంచి కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రయత్నాలు అంటే అన్ని రకాల ప్రయత్నాలతోని వాళ్ళు సక్సెస్ఫుల్ అవడానికి కారణమైంది. దాంట్లో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, మాయ మచ్చేంద్ర లాగా అన్ని చూయించుకోవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మమతను ఒడిస్తేనే మనము హిందుత్వం ఉన్నది, అంటే భారతదేశం బతికి బట్టగడుతుంది అన్నట్టు. అంటే విషయం ఏంటంటే లేకుంటే బంగ్లాదేశీయులు, పాకిస్తాన్ వాళ్ళు అంటే విదేశీయుల గురించి బూచిగా చూపించి భయగ్రస్తులను చేసుకోవడం జరిగింది. ఎన్నో రకాలుగా, ఒకటి కాదు కారణాలు, ఎన్నో రకాల కారణాలను చూపించడం జరిగింది. అక్కడ ముఖ్యంగా 90 లక్షల ఓట్లను తీసేయడం జరిగింది. అదే రకంగా SIR సారు ప్రయోగం ద్వారా ఎన్నో ఓట్లను తీసేయడము, చేర్చుకోవడము అన్ని రకాలుగా చేసినా కానీ, ఎన్ని చేసినా కానీ ఇంకో విషయం దీది గారు అంటే తృణమూల్ కాంగ్రెస్ థర్డ్ టైం కూడా ఉన్నది. అది ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉండొచ్చు. కానీ మహిళా శక్తి, మహిళలకు సంబంధించి కూడా అందరితో ఆమె కలిసి ఉండి మామూలు పర్సన్ అంటే రబ్బర్ చెప్పులు వేసుకుని తిరిగే లెవెల్ నుంచి ఆమె ఒక సీఎం గా ఉండి ఈ రోజు కూడా ఆమె సింపుల్ జీవితాన్ని ప్రజలతో మమేకమై ప్రజలతో ఎక్కువ సంబంధాలు పెట్టుకున్న ఆమె ఓడిపోవడం కొద్దిగా చింతించాల్సిన విషయం. ఇది రాజకీయాల శాశ్వతం కాదు. ఎందుకంటే ఓడిపోవడం గెలవడం గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు కాంగ్రెస్ అంటే బీజేపీకి రావడం ముఖ్యంగా అంటే ఎలాంటి సంబంధం లేకుండా ఓటు బ్యాంక్ కూడా పెరగడం జరిగింది. అది వాళ్ళకు ప్లస్సే, కానీ అది శాశ్వతం కాదు. అది దాని గురించి వాళ్ళు ఏంటంటే ఎన్నో రకాలుగా సోషల్ మీడియా అనుకోండి, ప్రజలు అనుకోండి, ఆర్థిక వనరులు అనుకోండి, అధికారులు అనుకోండి, ప్రభుత్వ సంస్థలన్నిటినీ కూడా వినియోగించుకొని స్టేజ్కి రావడం జరిగింది. అదొక కారణం కావచ్చు. దాంట్లో పాటు దాంట్లో తప్పొప్పులను కూడా సమీక్షించి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం. అదే అస్సాంలో కూడా ప్రజల్లో అంటే నాయకులను మార్చుకోవడము, ఇబ్బంది చేయడము అది జరిగింది. దాంట్లో అస్సాంలో కూడా అదే, త్రిపురలో అంటే ఇవన్నీ అంటే ఎప్పుడైనా కానీ ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాకి సంబంధించి, సౌత్ ఇండియాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, ఏదేమైనా కానీ ఒక ప్రజలను మనం కోరుకునేది శాంతియుత వాతావరణంలో దానికి టెన్షన్లకు, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరుకుంటున్నాము. దానికి వాళ్ళకు బీటీఎం గా ఎంఐఎం కూడా కొన్ని జాగాలలో గెలవడానికి పరోక్షంగా సపోర్ట్ చేయడం జరిగింది. ఏది జరిగినా కానీ ఇదొక చారిత్రాత్మకంగా బీజేపీ రావడం అనేది అన్ని రాష్ట్రాల్లో అనేది వాళ్ళ విజయానికి ఒప్పుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు UDF అంటే కేరళలో రావడం సంతోషించదగ్గ విషయము. కానీ మా ఓటు బ్యాంకు కూడా ఈ 3-4 రాష్ట్రాలలో కూడా తగ్గిపోతున్నది. ఇప్పుడు తమిళనాడులో చూస్తే, తమిళనాడులో కూడా మా పరిస్థితి కొద్ది ఇబ్బందిగా జరిగింది. ఏదో అనుకోకుండా కూడా టీవీకే మన విజయన్ సినీ యాక్టర్ హీరోగా ఆయనకు విలువ ఉండి ఇంతకు ముందు గతంలో కూడా వాళ్ళకు సినీ యాక్టర్లకు గెలిపించిన చరిత్ర తమిళనాడు ఉంది. అది మార్పు అనేది ఉంది. కానీ ఎవరు ఊహించకుండా దేనికి
అంచనాలకు అందకుండా ఎవరికి కూడా ఏ సర్వేలకు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా తెలియకుండా ఆయన ముందుకు రావడం అనేది గ్రేట్. అది ఏదేమైనా కానీ కొత్త వాళ్ళకి ఛాయిస్ ఇచ్చి యువకుడు అనేది నమ్ముతుంది, వాళ్ళు కూడా మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ ఆయన హంగులో వస్తుండొచ్చు. పూర్తి మెజార్టీ అయితే రాలేదు, 100 సీట్ల వరకు ఆయనకు వస్తున్నట్టునే. అంటే సుమారుగా 150 వరకు రావాలి, అది వచ్చే ఛాయిస్ లేదు. మరి ఎవరితోని అన్న డిఎంకేతో పొత్తుంటాడా, డిఎంకేతో అంటే హంగు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఒకటి మాత్రం హంగు ఉన్నాయి. మిగతా అన్ని క్లియర్గా ఉన్నాయి అనేది ఈ రిజల్ట్ ద్వారా తెలుస్తుంది. మనకు సాయంత్రం వరకు ఇదే రిజల్ట్ ఉంటుందని అనుకుంటున్నాము. ఏదేమైనా కానీ ప్రజాస్వామ్య విజయాన్ని, ప్రజలు అభిష్టాన్ని వ్యతిరేకంగా ఎవరు కూడా ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి కొద్ది ఇబ్బందికర వాతావరణం, దీన్ని గుణపాఠం చేసుకొని ప్రతి కార్యక్రమంలో మేము ఉంటాం. ఇక్కడ హిందుత్వం అనేది మా సొత్తు, రాముడే మా సొత్తు అనేది వాళ్ళు బీజేపీ వాళ్ళు మాకే అన్నట్టు మాట్లాడుతుంటూ, దేవుడు అందరి వాడు ఆ రకంగా కాదు, అన్ని అంటే లౌకికంగా ఉండాలని మేము కోరుకున్నాం. ఆ లౌకికం అనేది మాకు ఇబ్బంది ఉంటే దాని గురించి కూడా మరి పార్టీ ఏం చర్చిస్తుంది, ఏం చేస్తుంది. ఎవరైనా కానీ మా దాంట్లో కూడా హిందుత్వవాదులు ఉన్నారు, హిందువుల గురించి ఉన్నారు. కానీ మా పార్టీ అంటే మా హిందువుల గురించి మేము ఆలోచించి చేస్తాం, కానీ ఇంకో పార్టీని, ఇంకో మతాన్ని కించించే పరిస్థితి ఎప్పుడు లేదు. ఎవరి వాళ్ళకు అన్ని వాళ్ళను గౌరవించే లౌకిక తత్వం ఉంది, గాంధీవాదం ఉంది. మరి దీంట్లో ఇంకేం చేర్చుకోవాలనేది మళ్ళీ 2-3 సంవత్సరాల్లో మేలే ఎలక్షన్స్ వచ్చే వరకు ఆలోచన చేస్తాం. దానికి తగ్గట్టు ప్రణాళికలు చేస్తాము. ఏమి జరిగినా కానీ ప్రజల నిర్ణయానికి శిరసా వహించి ప్రతి దానికి కూడా మేము ఒప్పుకుంటాము. మాకు కొద్ది ఇబ్బంది జరిగింది అనేది మీ ద్వారా తెలియజేస్తూ, ఇంకేదన్నా ఉన్నా కానీ అంటే భవిష్యత్తులో ఏ ఎలక్షన్స్ ఉన్నా కానీ కొద్దిగా సీరియస్ గా తీసుకుంటాం. మాకు తప్పు ఎక్కడ జరిగిందంటే తమిళనాడులో కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కువ ప్రచారం కూడా చేయలేదు, అది కూడా ఇబ్బంది జరగవచ్చు. ఎందుకంటే ఓటు బ్యాంక్ అక్కడ తగ్గిపోయింది బాగా. అదే రకంగా అస్సాంలో తగ్గింది, తర్వాత త్రిపురలో, అంటే ఈ మెయిన్ ముఖ్యంగా అన్ని జిల్లాలలో కూడా ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బందిని కూడా కవర్ చేసుకొని ముందు అంటే అదే రకంగా తమిళనాడులో కూడా మా పర్సంటేజ్ తగ్గిపోయింది ఓట్ బ్యాంకు. కేరళలో ఒకటి మాత్రం మేము ఆశించింది, ఒకటి సక్సెస్ఫుల్ అయ్యాము. 5 రాష్ట్రాల్లో మాకైతే ఒకటి కేరళ ఒకటి వస్తుంది. వేరే దాంట్లో మేము కాకుండా కానీ వేరే మా మిత్ర అంటే ఇండియా కూటమికి సంబంధించి వస్తుందని ఆలోచన చేశాం. కానీ ఇవి మాత్రం ఇబ్బంది జరిగిందని మీ ద్వారా తెలుసుకొని భవిష్యత్తులో మంచి కార్యక్రమాల్లో మంచి జరగాలని, వీళ్ళు అంటే ప్రతి ఒక్కరు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విషయాన్ని ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని ప్రతిపక్ష పాత్రలో మేము కరెక్ట్ గా ఉండి అన్ని కార్యక్రమాల్లో మేము ముందుంటాము. దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయం అనేది ఒక శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. గెలుపులు శాశ్వతం కాదు, ఓటమి శాశ్వతం కాదు. ఇంతకంటే మేము అంటే ఒక బాల్ ఒక గోడకు వేస్తే ఏ రకంగా రిటర్న్ బలవంతంగా వస్తే మేము వెనకకి వెళ్ళినాము, అంతకంటే స్పీడ్ గా ముందుకు రావాలని ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో మేము బాగా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ, ఇంకా ఈ పూర్తి రిజల్ట్ వస్తే ఇదే రిజల్ట్ ఉంటుండొచ్చు, ఇంకా కొద్ది ఎక్కువ తక్కువ మార్పు ఉంటుండొచ్చు సీట్లలో మాత్రం, కానీ ఇదే ఫైనల్ అని అనుకుంటున్నామండి.